హాయ్ అండి. ఈరోజు పల్లీలు చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీలు అలాగే ఎండుమిర్చితో అయితే పచ్చడి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇందులోకి సరిపడా ఎండుమిర్చి కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కాస్త ఆయిల్ వేసేసి అవి కూడా దూరగా వేయించుకోవాలి. ఇంకా మిక్సీలో అయితే ఎండుమిర్చి అలాగే పల్లీలు ఇంకా కల్లుప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసేయాలండి. అలాగే చింతపండు నేను ముందే కాస్త వాటర్లో అయితే నానబెట్టుకున్నాను. వాటర్తో సహా చింతపండు వేసేయాలి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. నా దగ్గర పెద్ద రోల్ అయితే లేదండి, చిన్న రోల్ ఉంది. అందులో అయితే పచ్చడి చేసే అంత అయితే వీలుండదు. ఇంకా మిక్సీలోనే పట్టేశాను. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీలోకి అన్నంలోకి దోశలకు కూడా బాగుంటుంది.